హలో అందరికీ. ఈరోజు మనం హై లెవెల్ డిజైన్ క్లాస్ అనేది డే 1 స్టార్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ హెచ్ఎల్డి, నెక్స్ట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుంటాం, నెక్స్ట్ నెట్వర్కింగ్ గురించి తెలుసుకుంటాం. ఈరోజు ఎజెండా వచ్చేసి ఇది. వాట్ ఈస్ హెచ్ఎల్డి? ఇట్ సర్వ్స్ యాజ్ ఎ బ్లూ ప్రింట్ దట్ అవుట్లైన్స్ ద సిస్టమ్ మేజర్ కాంపోనెంట్స్. అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా యాక్ట్ చేస్తుంది హై లెవెల్ డిజైన్ అనేది. మేజర్ కాంపోనెంట్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ అండ్ హౌ దే అడ్రస్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఒక పెద్ద అప్లికేషన్ డిజైన్ చేస్తున్నావు నువ్వు. ఆ పెద్ద అప్లికేషన్ డిజైన్ చేస్తున్నప్పుడు చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి మధ్యన చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి. అండ్ ఫంక్షనల్ అంటే రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి, అంటే ఇప్పుడు క్లిక్ చేయడం, సమ్ ఈమెయిల్ని సెండ్ చేయడం, ఇవన్నీ చాలా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కింద వస్తాయి. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు నీ యాప్ ఎంతమంది యూజర్స్కి స్కేల్ చేయగలదు, అంటే లోడ్ బ్యాలెన్సర్ అవుతుందా, అంటే నీ పెర్ఫార్మెన్స్ ఉందా నీ అప్లికేషన్లో, మల్టిపుల్ యూజర్స్కి నీ అప్లికేషన్ పనిచేసిద్దా లేదా. ఇప్పుడు 10 మంది యూజర్స్ ఉన్నారు, 10 మంది యూజర్స్కి సింగిల్ కంప్యూటర్ పనిచేసిద్ది. అదే 1 బిలియన్ యూజర్స్ వచ్చి నీ అప్లికేషన్ని యాక్సెస్ చేశారనుకో, ఆ టైంలో కూడా పనిచేస్తుందా లేదా. అలాంటి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, వాటికి కూడా నీ అప్లికేషను నువ్వు డిజైన్ చేయగలవా లేదా, అవి హై లెవెల్ డిజైన్లో మనం చేస్తాం. నెక్స్ట్, హెచ్ఎల్డి ఫోకసెస్ ఆన్ బిగ్ పిక్చర్ వితౌట్ డెల్వింగ్ ఇంటూ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. అంటే ఒక హై లెవెల్ డిజైన్ ద్వారా నీకు ఒక ఫుల్ ఓవరాల్ పిక్చర్ అనేది అర్థమైపోతుంది. నువ్వు ఇంటర్నల్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు, అంటే నీకు ఒక అప్లికేషను పైన నుంచి ఎలా పనిచేస్తుంది చూడగలవు. అర్థమైందా? నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి అన్నప్పుడు లో లెవెల్ డిజైన్ కిందకి వెళ్ళిపోతాం మనం. అంటే ఒక్కొక్క కాంపోనెంట్ లో లెవెల్ డిజైన్ అనేది చూస్తాం. అది వేరే టాపిక్. లో లెవెల్ డిజైన్ అది కూడా సిస్టమ్ డిజైన్ కిందకే వస్తుంది. సపోజ్ శాంపుల్గా ఒక ఊబర్ సిస్టమ్ డిజైన్ అంటే హై లెవెల్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇది ఎగ్జాంపుల్ కింద చూసుకోండి. ఇక్కడ మనం ఒక హై లెవెల్గా ఒక అప్లికేషన్ మొత్తాన్ని చూస్తున్నాం. ఇందులో లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి, అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్లు ఉంటాయి, ఒక యూజర్ ఉంటాడు, ఇట్లా చాలా ఉంటాయి. అప్లికేషన్గా డెవలప్ చేయాలంటే వీటన్నిటినీ ఒక పిక్చర్గా చూడాలి అన్నప్పుడు మనం హై లెవెల్ డిజైన్కి గీస్తాం. అది. నెక్స్ట్, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ అంటే ఏంటి, అసలు సర్వర్ అంటే ఏంటి? అసలు సర్వర్ అంటే ఇప్పుడు క్లయింట్ అంటే మనమే. ఒక యూజర్ని క్లయింట్ అని అంటాం. యూజర్ ఏం చేస్తాడు? ఇప్పుడు సపోజ్ ఇక్కడ youtube.com అని కొట్టావు. వాడు youtube.com అని కొట్టంగానే మనకి రెస్పాన్స్ ఎవరు పంపిస్తున్నారు అంటే సర్వర్ అనేది నీ మాట వింటుంది. అంటే నువ్వు youtube.com కొట్టి ఏదైనా వీడియో సెర్చ్ చేసావు, ఆ వీడియో సెర్చ్ చేయగానే ఆ సెర్చ్ ఒక సర్వర్ తీసుకొని నీకు రెస్పాన్స్ పంపించాలి కదా. సో వీటినే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే నువ్వు ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నావు క్లయింట్ సర్వర్కి, సర్వర్ నీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, అంతే. ఈ అప్లికేషన్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, వీటి గురించి తర్వాత నెక్స్ట్ నెట్వర్కింగ్ దాంట్లో చూద్దాం. నెక్స్ట్ ఆ టాపిక్ మొత్తం అదే. సర్వర్ కెన్ ఆల్సో బికమ్ క్లయింట్ వెన్ ఇట్ వాంట్స్ టు కనెక్ట్ టు అదర్ సర్వర్. అంటే ఏంటి? సర్వర్ కూడా క్లయింట్ కింద మారిపోయిద్ది. ఎప్పుడు? సపోజ్ యూట్యూబ్ అనేవాడు ఉన్నాడు, యూట్యూబ్ సర్వర్ ఉంది. యూట్యూబ్ సర్వర్ సపోజ్ సమ్ వెదర్ డేటా చూపిద్దాం అనుకుంటుంది. యూట్యూబ్ చూపిదిలే, కానీ సపోజ్ అనుకో యూట్యూబ్ అనేది సమ్ వెదర్ డేటాను, యూట్యూబ్ కూడా ఒక స్టాక్ మార్కెట్ లాగా, జెరోదా లాగా చేద్దాం అనుకుంది అనుకో. ఒకవేళ
అనుకో. యూట్యూబ్ అనేవాడు బయట సర్వర్తో కమ్యూనికేట్ చేస్తున్నాడు. అలాంటి టైంలో యూట్యూబ్ అనే సర్వరు క్లయింట్ కింద మారిపోయిద్ది, వేరే థర్డ్ పార్టీ సర్వర్ కింద మారిపోయిద్ది. అర్థమైందా? సో బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ ఇది మారిపోతూ ఉంటుంది. సర్వర్ క్లయింట్ అవ్వచ్చు, సర్వర్ వేరే థర్డ్ పార్టీ సర్వర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్ పార్ట్లోకి వెళ్దాం. నెట్వర్కింగ్ అనేది చాలా పెద్ద టాపిక్. మనం సిస్టమ్ డిజైన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్స్ ట్రాన్స్పోర్ట్ లేయరు, అప్లికేషన్ లేయరు, మనకి ఓఎస్ఐ లేయరు, టీసీపీ లేయర్ అని ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హై లెవెల్ డిజైన్కి ట్రాన్స్పోర్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్లో బ్రేక్ డేటా ఇంటూ స్మాల్ సెగ్మెంట్స్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఏం చేస్తుందంటే మన డేటాని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేసేస్తుంది. అంటే చాలా స్మాల్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసేస్తుంది. చేసి ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ఓవర్ నెట్వర్క్, అంటే నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ లేయర్, టాప్ మోస్ట్ లేయర్ ఇన్ ద స్టాక్. అంటే అప్లికేషన్ లేయర్ అనేది టాప్. ఓఎస్ఐ లేయర్లో అప్లికేషన్ లేయర్ మీరు చూసినట్టయితే టీసీపీ ఐపీ లేయర్లో కదా, అప్లికేషన్ లేయర్ అనేది టాప్. ఇక్కడ పైనుంచి మనకి అప్లికేషన్ డేటా ఎలా ట్రావెల్ అవుతుందంటే, సపోజ్ నువ్వు ఏదైనా రిక్వెస్ట్ చేసావు. ఇప్పుడు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో నువ్వేం చేసావు, రిక్వెస్ట్ చేస్తున్నావు. రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది అసలుకి, ఈ లేయర్స్ ద్వారా వెళ్ళి మళ్ళీ సర్వర్ కూడా ఈ లేయర్స్ ద్వారానే పంపిస్తుంది డేటా. సో ఈ లేయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డేటా ఎలా ఫ్లో అవుతుంది, అప్లికేషన్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, నెట్వర్క్ లేయరు, తర్వాత డేటా లింక్ లేయరు, తర్వాత ఫిజికల్ లేయరు, తర్వాత మళ్ళీ ఫిజికల్ లేయర్కి వచ్చి, డేటా లింక్ లేయర్కి వచ్చి, నెట్వర్క్ లేయర్కి వచ్చి, ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చి, మళ్ళీ అప్లికేషన్ లేయర్కి వస్తుంది. మళ్ళీ ఇలానే పంపించుకుండిద్ది. అంటే ఇలా టాప్ నుంచి బాటంకి వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రతి లేయర్లో ఇన్ ఎవ్రీ లేయర్ దేర్ ఆర్ సమ్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ అంటే రూల్స్ ఫర్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్ తెలుగు ఈజ్ ప్రోటోకాల్ బిట్వీన్ యూ అండ్ మీ. అంటే ఇప్పుడు ప్రతి ట్రాన్స్పోర్ట్ లేయరు, ఇప్పుడు అప్లికేషన్ లేయరు ఇట్లా ఉన్నాయి కదా, నెట్వర్క్ లేయరు, వీటన్నిటికీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ అని. అంటే ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవాలంటే తెలుగులో మాట్లాడుకుంటున్నావు. సపోజ్ కంప్యూటర్స్ మాట్లాడుకోవాలంటే కొన్ని రూల్స్ ఉండాలి కదా, ఇప్పుడు బైనరీలో మాట్లాడుకుంటాయి కంప్యూటర్స్. అలాగే ఇప్పుడు ఈ లేయర్ అనే ఈ లేయర్స్ ఎలా మాట్లాడుకుంటాయి, ప్రతి ఒక్క లేయర్ మాట్లాడుకోవాలి కదా. అప్పుడు కొన్ని సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. వాటిల్లో ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీ, యూడిపి అని ఉన్నాయి. అప్లికేషన్ లేయర్లో హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఎఫ్టిపి, ఎస్ఎన్ఎంపి, ఎస్ఎంటిపి, ఇలా సో ఆన్ ఇట్లా చూస్తున్నారు కదా. ఈ ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సింపుల్ మెయిల్, డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. వీటి గురించి చూద్దాం. వీటిల్లో మెయిన్ మనకు కావాల్సినవి ఏంటి, టీసీపీ, యూడిపి, హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ అప్లికేషన్ లేయర్లో, టీసీపీ, యూడిపి ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఇంపార్టెంట్ మనకి. టీసీపీలో సో ఇప్పుడు మనం ప్రోటోకాల్స్ ఒక్కొక్కటి చూద్దాం. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ప్రోటోకాల్స్ టీసీపీ చూద్దాం. టీసీపీ అనేది ఎందుకు, టీసీపీ ఈజ్ యూజ్డ్ ఫర్ రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్. టీసీపీ ఎప్పుడు వాడతారంటే మనం 100% పక్కా గ్యారంటీగా ఆ డేటా వెళ్ళాలి అన్నప్పుడు టీసీపీ వాడతాం. అదే యూడిపి ఎప్పుడు వాడతావు, నాకు డేటా స్పీడ్గా వెళ్ళాలి, గ్యారంటీ అవసరం లేదు, నా డేటా వెళ్ళిపోయినా అవసరం లేదు, కానీ స్పీడ్గా వెళ్ళాలి అంటే వాడు రిసీవ్ చేసుకున్నాడు లేదా నాకు కన్ఫర్మేషన్ అవసరం లేదు. సో ఫస్ట్ మీకు టీసీపీ అర్థమవుతుంది, యూడిపి కూడా అర్థమవుతుంది.
టీసీపీ వచ్చేసి కనెక్షన్ ఓరియంటెడ్. కనెక్షన్ ఓరియంటెడ్ అంటే ఏంటి? నీకు నాకు కనెక్షన్ ఓరియంటెడ్ ఉంది. ఎప్పుడు మనం ఫోన్ మాట్లాడుకునేటప్పుడు నేను హలో అంటాను, అప్పుడు నువ్వు హలో అన్నావు అనుకో, ఓకే, తర్వాత నేను ఏదైనా మాట్లాడతాను. అదే నేను హలో అన్నప్పుడు నువ్వు హలో అనలేదనుకో, అప్పుడు ఏంటి, నాకేమర్థమవుతుంది, అవతల పక్క ఎవడు వింటలేదు, నేను ఎందుకు మాట్లాడతా అని కట్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తా కదా. సేమ్ ఇది కూడా అలానే. కనెక్షన్ ఓరియంటెడ్ అంటే క్లయింట్ అనేవాడు హాయ్ సర్వర్ అంటాడు, సర్వర్ అనేవాడు హాయ్ క్లయింట్ అనిద్ది. ఆ తర్వాత డేటా రిసీవ్ చేసుకుంటారు. ఇది టీసీపీ కనెక్షన్ బిల్డ్. 3-వే హ్యాండ్షేక్ అని అంటారు, అది చెప్తాను. టీసీపీ యూజ్డ్ ఫర్ రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ అంటే డేటా ఖచ్చితంగా గ్యారంటీగా వెళ్తుంది, 100% పక్కా. అది ఎలానో చూద్దాం. డేటా సెగ్మెంటేషన్ అంటే ఒక డేటా అనేది మల్టిపుల్ సెగ్మెంట్స్ కింద డివైడ్ అయిపోయింది. అంటే ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ కింద డివైడ్ అయ్యి నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్ కింద డివైడ్ అయ్యింది. టీసీపీ అనేది సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసిద్ది. ఎవ్రీ టైమ్ వి సెండ్ డేటా, ఎవ్రీ టైమ్ అక్నాలెడ్జ్మెంట్ హ్యాపెన్స్ బట్ టైం కన్జ్యూమింగ్. అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను శాంపుల్గా మీకు చెప్పాను, అంటే ఏదో నార్మల్ జనరల్గా ఇలా కమ్యూనికేట్ చేసుకుంటే అని చెప్పాను. కానీ ఇంటర్నల్గా ఇవి హాయ్ సర్వర్, హాయ్ క్లయింట్, డేటా రిసీవ్డ్ ఇట్లా ఏం పంపించుకో. ఇవి కొన్ని సింబల్ అంటే కొన్ని నేమ్స్తో మాట్లాడుకుంటే సిన్ అని పంపిస్తుంది, హాయ్ అని, హాయ్ సర్వర్ అని ఇట్లా పంపిస్తుంది క్లయింట్, సిన్ అని అనిద్ది. ఇదేంటి సర్వర్ సిన్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది, అంటే ఏంటి, వచ్చిందిరా బాబు నీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నాను, సిన్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిద్ది. నెక్స్ట్ ఏంటి, ఈ క్లయింట్ అనేవాడు ఓకే నువ్వు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చావు కాబట్టి నేను అక్నాలెడ్జ్మెంట్, నీ డేటా కూడా వచ్చింది, ఓకే ఇంకా మనం డేటా పంపించుకోవచ్చు అని ఇట్లా 3-వే హ్యాండ్షేక్ జరిగిద్ది మనకి ఒక క్లయింట్ నుంచి సర్వర్కి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం డేటా పంపించుకుంటాం. ఇదిగో ఇప్పుడు ఎవ్రీ టైమ్ వి సెండ్ డేటా మనం ఈ ప్రాసెస్ చేయాలి. ప్రతిసారి మనం పంపించే ప్రతి డేటా 100% రిలయబుల్ అని ఎలా చెప్తున్నావు? రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ అని ఎందుకు అయింది టీసీపీ? ప్రతిసారి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది మనకి సర్వర్ నుంచి, ఓకే వచ్చింది డేటా, తర్వాత నువ్వు అక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నావు. సో ఇలా అక్నాలెడ్జ్మెంట్స్ ఉంటున్నాయి కాబట్టి మనకి డేటా అనేది గ్యారంటీగా వెళ్తుంది. ఒకవేళ మధ్యలో సర్వర్ మధ్యలో మనకి వెళ్ళలేదు అనుకో, డేటా మన నుంచి వెళ్ళలేదు క్లయింట్కి, ఆర్ క్లయింట్ నుంచి మనకు రాలేదు డేటా, అప్పుడు ఏమవుతుంది, ఏదో మిస్ అయిందిరా, సమ్ ప్యాకెట్స్ సమ్ డేటా అనేది ఏదో మిస్ అయింది. అలాంటప్పుడు మళ్ళీ ఆ ప్యాకెట్స్ ఏ అయితే డేటా అయితే వెళ్ళలేదో మళ్ళీ అవి పంపిస్తుంది క్లయింట్ కానీ సర్వర్ కానీ, ఎవరి దగ్గర అయితే మిస్ అయినాయో. అది ప్రాసెస్. నెక్స్ట్ ఎలా నువ్వు సరే డేటా పంపించుకున్నావు, కదంతా అయిపోయింది, 3-వే హ్యాండ్షేక్ బిల్డ్ చేసావు, ప్రతిసారి డేటా పంపించుకుంటున్నావు, అంతా బాగానే ఉంది, డేటా పూర్తిగా పంపించేసావు. నెక్స్ట్ ఏంటి, కనెక్షన్ క్లోజ్ చేయాలి కదా. అప్పుడు ఏంటి, ఎయిదర్ క్లయింట్ అయినా క్లోజ్ చేయొచ్చు, ఎయిదర్ సర్వర్ అయినా క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ చూసారంటే క్లయింట్ కెన్ స్టాప్ ద కనెక్షన్ ఆర్ సర్వర్ కెన్ ఆల్సో స్టాప్ ద కనెక్షన్. అది ఎలా స్టాప్ చేస్తాయి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇనిషియేటర్ రిసీవర్ అని ఉన్నాడు. ఈ ఇనిషియేటర్ అనేవాడు క్లయింట్ అయినా అవ్వచ్చు, సర్వర్ అయినా అవ్వచ్చు, అందుకే ఇది రాశాను. నెక్స్ట్ ఇనిషియేటర్ అనేవాడు ఫిన్ అని పంపిస్తాడు, ఫినిష్ అని, ఇది షార్ట్ కట్, ఫిన్ అని వీడు సర్వర్కి పంపిస్తాడు క్లయింట్. ఇప్పుడు నేను క్లయింట్ నుంచి సర్వర్కి అలా చూపిస్తున్నాను, ఫిన్ అని పంపిస్తాడు ఫినిష్ చేయరా అని. వీడేంటి అక్నాలెడ్జ్మెంట్ చేసి కొంచెం ఇంకా ఏమైనా ప్రాసెస్ ఏమైనా చెక్స్ ఉంటే అవన్నీ చేసుకొని మళ్ళీ ఫినిష్ రిక్వెస్ట్ వీడు పంపిస్తాడు. వీడు పంపించగానే వీడు కొద్దిగా టైం తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ పంపించి ఓకే మొత్తం క్లోజ్ చేసేయండిరా కనెక్షన్ అని చెప్పుకుంటారు ఇంకిద్దరు. ఇది టీసీపీ వచ్చేసి ఇప్పుడు ఏమర్థమైంది మనకి,
ఇది రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఇది గ్యారంటీగా పక్కాగా డేటా పంపించాలన్నప్పుడు ఈ ప్రోటోకాల్ వాడతాం. నెక్స్ట్ ఇది టైం కన్జ్యూమింగ్. ఎందుకనుకున్నా మనం ప్రతిసారి 3-వే హ్యాండ్ షేక్ బిల్డ్ చేస్తూ ఉంటాం, ప్రతిసారి ఎక్నాలజ్మెంట్ చేస్తూ ఉంటాం. ఏమైనా మిస్ అయిన ప్యాకెట్స్ మళ్ళీ ప్రతిసారి వెళ్తూ ఉంటాయి, మిస్ అయిన ప్యాకెట్స్ మళ్ళీ సెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, అందుకు ఇది టైం కన్జ్యూమింగ్. బట్ ఇది గ్యారంటీ. ఇలాంటి ఎప్పుడు వాడతాం? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక ఆలోచించండి. సరే, ఇది ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైనా బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఎప్పుడైనా మనకి డేటా గ్యారంటీ అవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు పంపించిన డేటా ఉంది, ఒకవేళ నువ్వు 100 పంపించావు, 100 పంపించగానే అది 100 వెళ్ళలేదు. అప్పుడు ఏమవుతుంది? ఎరా 100 వెళ్ళలేదురా, నా డబ్బులు రాలేదురా అని వాడంటాడు. సో అప్పుడు అలాంటి టైం అప్పుడు ఈ ప్రోటోకాల్ అనేది వాడతారు, టీసీపీ. అదే ఇది ఇప్పుడు ఏం చేసిద్ది, 100 వెళ్ళకపోయినా మళ్ళీ పంపించిద్ది డేటా సర్వర్కి. అది. నెక్స్ట్ యూడిపి అంటే ఏంటి? యూడిపి ఈజ్ ఆపోజిట్. అంటే నువ్వు పిచ్చ స్పీడ్గా పంపిస్తావు డేటా, కానీ గ్యారంటీ అవసరం లేదు. అంటే ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వే క్లయింట్, సర్వరు అలా కాదు. ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ ఉంది. అంటే ఇప్పుడు నువ్వు నేను వీడియో కాల్ మాట్లాడుకుంటున్నావు అనుకో, అప్పుడప్పుడు నీ వీడియో బ్లర్, బ్లింక్ ఏదో సంథింగ్ అవుతుంది. ఎందుకవుతుంది? వీడియో కాల్ అనేది యూడిపి వాడుతుంది. యూడిపి ఎందుకు వాడాలి అక్కడ వీడియో కాల్లో అని ఒక డౌట్ రావచ్చు నీకు. ఎందుకంటే ఇప్పుడు నీది కొంచెం వీడియో ల్యాగ్ అయినా కానీ నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే నాకు నీ డేటా లాస్ అయినా కానీ నాకు అంత అవసరం లేదు. అలాంటి టైంలో యూడిపి వాడతాం. ఇప్పుడు ఇంకెక్కడ వాడచ్చు? గేమింగ్లో మనకి స్పీడ్గా కమ్యూనికేషన్ ఉండాలి. అలాంటి టైంలో కూడా యూడిపి వాడచ్చు, అంతే కదా. ఇప్పుడు 1 సెకండ్ ఏదో ల్యాగ్ అయిపోయింది, మళ్ళీ ఆ సెకండ్ ల్యాగ్ అయిపోయిన కాడి నుంచి కంటిన్యూ చేస్తావా? లేదు, నెక్స్ట్ చూస్తావా? అంతే కదా. అలాంటి టైంలో యూడిపి వాడతారు. ఓకే, టీసీపీ యూడిపికి డిఫరెన్సెస్ ఏందో చూద్దాం. ఇప్పుడు దీంతో మీకు క్లారిటీ అర్థమవుతుంది. కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఈ టీసీపీ అంటే కనెక్షన్ ఓరియంటెడ్ అంటే కనెక్షన్ని బిల్డ్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. కనెక్షన్ బిల్డ్ చేసిన తర్వాత డేటా ట్రాన్స్ఫర్. నెక్స్ట్ కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అంటే కనెక్షన్ ఏమి ఉండదు, డైరెక్ట్ పంపిస్తూ ఉంటాం, అది రిసీవ్ చేసుకుంటూ ఉండిద్ది, అక్నాలజ్మెంట్ ఏమి ఇవ్వదు సర్వర్. అది. ఓవర్ హెడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ అంటే కొంచెం ఎక్స్ట్రాగా కనెక్షన్ని బిల్డ్ చేసుకొని చేస్తూ ఉండాలి ప్రతిసారి. ఇందులో కనెక్షన్ ఏం అవసరం లేదు. నో ఓవర్ హెడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్, మెయింటైనింగ్ అండ్ టర్మినేటింగ్. రిలయబుల్, గ్యారంటీ డెలివరీ ఆఫ్ డేటా. చెప్పినట్టే డేటా అనేది గ్యారంటీకి వెళ్తుంది. దిస్ ఈజ్ నాట్ రిలయబుల్ యూడిపి. అంటే గ్యారంటీకి డేటా వెళ్ళినా వెళ్ళకపోయినా రిస్క్ లేని అప్లికేషన్స్కి వాడతాం యూడిపి. ఓకే, అలాంటప్పుడు అది నాట్ రిలయబుల్. ఎక్స్టెన్సివ్ ఎర్రర్ చెక్కింగ్, అంతే కదా. ఇప్పుడు డేటా వెళ్ళిందో వెళ్ళలేదో మనకు తెలియదు, అక్నాలజ్మెంట్ రాలేదనుకో, అలాంటప్పుడు మళ్ళీ డేటా పంపిస్తాం. అంటే చెక్ చేస్తాం అన్ని డేటా వచ్చిందా లేదా, సర్వర్ చెక్ చేసుకుండిద్ది. వీడు పంపించిన డేటా అన్నీ వచ్చిందా లేదా, నాకు వచ్చింది, అక్నాలజ్మెంట్ పంపించిద్ది. ఈ క్లయింట్ కూడా చెక్ చేసిద్ది, ఒకవేళ సర్వర్ నుంచి డేటా వచ్చిందా లేదా, అన్నీ వచ్చినాయి, అప్పుడు వీడు అక్నాలజ్మెంట్ పంపిస్తాడు. ఇలా అప్పుడు దీనికోసం ఎక్స్టెన్సివ్ ఎర్రర్ చెక్కింగ్ అవుతుంది. నెక్స్ట్ బేసిక్ ఎర్రర్ చెక్కింగ్. నో ప్రాబ్లం ఈవెన్ దో ఎర్రర్, స్కిప్ చేసేసిద్ది, ఎర్రర్ చెక్ ఏమీ అంతగేం చేయదు. జస్ట్ నా దగ్గర వస్తుందా లేదా అని చెక్ చేసుకుండిద్ది. అతని నుంచి, క్లయింట్ నుంచి సర్వర్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుండిద్ది. అంటే ప్రతి సీక్వెన్స్ మెయింటైన్ అవుతుంది ఆర్డర్, డేటా వచ్చిందా లేదా అని. నో సీక్వెన్సింగ్ యాప్ లేయర్, సీక్వెన్స్ ఏమి ఉండదు. స్లోవర్ బికాజ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ చెక్కింగ్. చెప్పినట్టే ప్రతిసారి కనెక్షన్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా స్లోవర్ టీసీపీ అనేది. ఇది చాలా స్పీడ్, నో చెక్కింగ్. రీట్రాన్స్మిషన్ ఆఫ్ ప్యాకెట్స్ అంటే ఏమైనా ప్యాకెట్స్ మిస్ అయితే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తాం. ఇక్కడ నో రీట్రాన్స్మిషన్.
ట్రాన్స్మిషన్ ఏమి ఉండదు ఒకవేళ ప్యాకెట్స్ మిస్ అయినా. అంత ఏమీ ఇంపార్టెంట్ కాదు కాబట్టి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈమెయిల్ అనేది టీసీపీ వాడిద్ది, మిలిటరీ సర్వీసెస్ టీసీపీ వాడాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ జరుగుతాయి కాబట్టి డేటా మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ గేమ్ స్ట్రీమింగ్ వీడియో కాల్ వచ్చేసి యూడిపి వాడిద్ది, అంటే అంత ఫరక్ పడద్దు మనకి అంత డేటా మిస్ అయిపోయినా కానీ మధ్య మధ్యలో ల్యాగ్ వచ్చినా కానీ. నెక్స్ట్ నో బ్రాడ్కాస్టింగ్, అంటే ఇది ఓన్లీ టూ టూ పార్టీసే కమ్యూనికేట్ అవుతాయి. బ్రాడ్కాస్టింగ్ ఏంటంటే యూడిపి వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ అంటే మల్టిపుల్ సర్వర్స్కి ఈ డేటా పంపించిద్ది ఇష్టం వచ్చినట్టు. అది అంటే ఇప్పుడు 1 పర్సన్ నుంచి 10 మందితో మాట్లాడాలి, నువ్వు 10 మందికి దనదన పంపించేసిద్ది డేటా, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ డిఎన్ఎస్ చూద్దాం. నెక్స్ట్ డిఎన్ఎస్, వాట్ ఈస్ డిఎన్ఎస్? డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నువ్వు google.com అని కొట్టావు, google.com అని కొట్టంగానే ఓపెన్ అయిపోతుంది వెబ్సైట్. google.com అని కొట్టావు, ఓపెన్ అయిపోతుంది వెబ్సైట్. నెక్స్ట్ అది ఎలా ఓపెన్ అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? అది ఎలా ఓపెన్ అవుతుందంటే, ఇప్పుడు google.com అనేది ఒక ఐపీ అడ్రస్కి ఉంటుంది కదా, google.comకి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ద్వారానే నీకు బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది, అంతే కదా. నువ్వు ఏదో google.com కొట్టంగానే ఒక నెంబర్ అనేది ఐపీ అడ్రస్ ద్వారానే కదా కమ్యూనికేషన్ జరగాలి క్లయింట్కి సర్వర్కి నెట్వర్క్ లేయర్ ద్వారా, అదర్వైజ్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? సో యూజర్ అనేవాడికి ఈ ఐపీ అడ్రస్ ప్రతిసారి గుర్తుండదు కాబట్టి అన్ని వెబ్సైట్లు ఉంటాయి కదా మన దగ్గర, చాలా వెబ్సైట్లు ఉన్నాయి కదా, ఆ ప్రతి వెబ్సైట్ని గుర్తుపెట్టుకోలేక ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది తెచ్చారు. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ఏం చేసిద్ది, ఒక డొమైన్ నేమ్ని పెట్టుకొని దానికి ఒక ఐపీ అడ్రస్ పెట్టుకుండిద్ది, ఒక ఎలా చెప్పాలంటే కీ వాల్యూ స్టోర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ డొమైన్ నేమ్ కొట్టంగానే ఈ ఐపీ అడ్రస్ వచ్చేసిద్ది అట్లా. ఇప్పుడు ఈ కమాండ్ ఉంది చూసారు, nslookup google.com అని, ఇదేం చేస్తుంది, ఈ google.com అనేది ఏ ఐపీ అడ్రస్లో ఉందని చూపిస్తుంది. అంటే మీకు శాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు కనుక చూసారంటే నేను సిఎండి ఓపెన్ చేసి nslookup www.google.com అని ఎంటర్ చేయగానే మనకి google.com యొక్క ఐపీ అడ్రస్ వచ్చింది చూసారు. ఈ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని నేను ఒకవేళ గూగుల్లో ఇట్లా ఓపెన్ చేశాను అనుకో, google.comకి వెళ్ళింది చూసారు. ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తున్నాను, ఇదిగో కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేశా, ఎంటర్ నొక్కగానే google.comకి వెళ్ళిపోయింది చూసారు. అది అందుకు ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది వాడతారు. ఆటోమేటిక్గా మనకి అది ఇచ్చేస్తుంది ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది తెచ్చారు. అది నెక్స్ట్ వచ్చేసి ఈజ్ డిఎన్ఎస్ యూడిపి ఆర్ టీసీపీ? డిఎన్ఎస్ యూడిపియా టీసీపీయా? డిఎన్ఎస్ యూజెస్ యూడిపి. ఎందుకు డిఎన్ఎస్ యూజెస్ యూడిపి అని మీకు డౌట్ రావాలి కదా, చెప్తాను అది కూడా. డిఎన్ఎస్ అనేది మనకి గ్యారంటీ ఇవ్వాలి కదా, ఆ ఐపీ అడ్రస్ గ్యారంటీ ఇవ్వాలనే థాట్ రావచ్చు మీకు, అంతే కదా. ఇప్పుడు మనం google.com అని ఎంటర్ చేయగానే అది ఐపీ అడ్రస్ మనకు గ్యారంటీగా రావాలి. గ్యారంటీ అన్న అప్పుడు టీసీపీ అని చెప్పాను మీకు, కానీ ఇక్కడ డిఎన్ఎస్ యూజెస్ యూడిపి అని రాశాను. ఎందుకు డిఎన్ఎస్ యూజెస్ యూడిపి? బికాస్ ఈవెన్ దో దెర్ ఈస్ లాస్ ఆఫ్ డేటా we will send again request to DNS server through our application layer. అంటే డిఎన్ఎస్కి చాలా రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి, అంటే ఈ సర్వర్కి డిఎన్ఎస్ సర్వర్కి చాలా రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. ట్రాన్స్మిషన్ లేయర్ టీసీపీ వాడింది అనుకో చాలా స్లో అయిపోతుంది, అంటే నీకు ఐపీ అడ్రస్ స్లోగా వస్తుంది. అదే యూడిపి వాడింది అనుకో నీకు ఐపీ అడ్రస్ ఇప్పుడు google.com అని కొట్టగానే ఐపీ అడ్రస్ దమ్మని వచ్చేసిద్ది స్పీడ్గా.
అప్పుడేంటి నీకు స్పీడ్గా ఐపీ అడ్రస్ వచ్చింది కాబట్టి అమ్మటనే నీకు ఓపెన్ అయిపోతుంది, నువ్వు కమ్యూనికేషన్ చేసేస్తావు ఆ బ్రౌజర్ ద్వారా. అదే నీకు టీసీపీ అయితే స్లో అవుతుంది. కానీ ఒకవేళ నీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ ఐపీ అడ్రస్ మధ్యలో ఏదైనా అయిపోయింది అనుకో, నెట్వర్క్ లేయర్లో ఏదో అయిపోయి నీకు ఐపీ అడ్రస్ రాలా, అప్పుడు ఏం చేస్తావు? నీకు నొక్కుతున్నా కానీ google.com నొక్కుతున్నా కానీ నీకు ఐపీ అడ్రస్ రాలా. అప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ లేయర్ అనేది మళ్ళీ పంపిస్తుంది డిఎన్ఎస్ సర్వర్కి రిక్వెస్ట్, బాబు నాకు google.comకి ఐపీ అడ్రస్ ఇవ్వయ్యా అని పంపిస్తుంది. అప్పుడు అదేం చేసిద్ది, మళ్ళీ ఓకే మళ్ళీ అడుగుతున్నావు కదా, మళ్ళీ పంపిస్తా నీకు యూడిపి ద్వారా అని పంపించిద్ది. అది మ్యాటర్. డిఎన్ఎస్ యూజెస్ యూడిపి బికాస్ స్పీడ్ మ్యాటర్స్. మనకి స్పీడ్ మ్యాటర్ అయినప్పుడు యూడిపి వాడతాం. అలాంటప్పుడు నువ్వు ఎన్నిసార్లు అయినా అప్లికేషన్ లేయర్ రిక్వెస్ట్ పంపించచ్చు. ఇట్స్ ఏ స్మాల్ రిక్వెస్ట్ కదా, అంటే మనం ఒక చిన్న రిక్వెస్ట్ google.com అంటే ఏంటి అని అడుగుతున్నాం, అందులో వాడేం పంపిస్తాడు, చిన్న ఐపీ అడ్రస్ పంపిస్తాడు. అది చాలా స్పీడ్గా రావాలి కాబట్టి యూడిపి వాడుతున్నాం. ఇందులో మనకి అప్లికేషన్ లేయర్ మల్టిపుల్ సార్లు పిలిచి తెచ్చుకుండిద్ది. ఒకవేళ డేటా ఏమైనా మిస్ అయితే డిఎన్ఎస్ సర్వర్ నుంచి ఐపీ అడ్రస్ ఏమైనా మిస్ అయిందనుకో, మళ్ళీ అప్లికేషన్ లేయర్ ద్వారా మళ్ళీ పంపిస్తాం అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ డిఎన్ఎస్, హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ ఇవన్నీ ఏ లేయర్ కిందకు వస్తాయి? అప్లికేషన్ లేయర్ కిందకు వస్తాయి. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏముంటాయి? టీసీపీ, యూడిపి మాత్రమే. అప్లికేషన్ లేయర్లో చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇందులో ఇప్పుడు హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ చూద్దాం. ఇవి మెయిన్. ఈజ్ హెచ్టిటిపి టీసీపీ ఆర్ యూడిపి? హెచ్టిటిపి యూజెస్ టీసీపీ నాట్ యూడిపి. ఎందుకని హెచ్టిటిపి యూజెస్ టీసీపీ నాట్ యూడిపి? బికాస్ ఇట్ ఎన్షూర్స్ రిలయబుల్ ఆర్డర్ డెలివరీ ఆఫ్ వెబ్ డేటా HTML JSON. సపోజ్ ఇప్పుడు హెచ్టిటిపి ఒకవేళ యూడిపి వాడింది అనుకో, సర్వర్ నుంచి మనకి HTML పేజ్ అనేది లోడ్ అవుతుంది కదా. ఒకవేళ ఆ లోడ్ అయ్యే డేటా మిస్ అయింది అనుకో, అప్పుడేంది బ్రౌజర్ అనేది సగమే లోడ్ అయ్యిద్ది. అప్పుడేంది సగం సగం HTML కనపడతాయి, అంటే కొన్ని ఇమేజెస్ లోడ్ అవ్వక, కొన్ని అవి లోడ్ అవ్వక అలా కనపడతాయి ఒకవేళ ఏమైనా మిస్ అయితే. అదే టీసీపీ అనుకో, నీకు గ్యారంటీ కదా, గ్యారంటీ డేటా డెలివరీ ఉంటుంది కదా. అప్పుడు అందుకు టీసీపీ అనేది వాడతారు హెచ్టిటిపిలో. హెచ్టిటిపిలో కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి, అది ఒక్కొక్కటి చూద్దాం. హెచ్టిటిపి 0 అనేది చాలా ఓల్డ్ వర్షన్. ఇవి మీరు ఎక్కడ చూడొచ్చు అంటే అవి చెప్తాను, స్లోగా చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ హెచ్టిటిపి 0.9 అనేది చాలా ఓల్డ్ వర్షన్, అంటే ఎప్పుడో చాలా రోజుల క్రితం ఇది వాడేవాళ్ళు. ఇది సింపుల్, ఓన్లీ గెట్ రిక్వెస్ట్కే ఉండే హెచ్టిటిపి 0.9లో. ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్లెయిన్ టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి, నో స్టేటస్ కోడ్. అంటే ఇప్పుడు మీకు స్టేటస్ కోడ్స్ అంటే 200, 404, 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఇలా ఉంటాయి కదా, అలా ఏం ఉండవు ఇక్కడ. నో స్టేటస్ కోడ్. హెచ్టిటిపి 1.0లో హెడర్స్ వచ్చినాయి, స్టేటస్ కోడ్ వచ్చినాయి. పర్ఫార్మెన్స్ నాట్ గుడ్ బికాస్ ఆఫ్ టీసీపీ. ఓకే, టీసీపీ అనేది ప్రతిసారి వీటిల్లో ఏమవుతుందంటే ప్రతిసారి టీసీపీ కనెక్షన్ అవుతూ ఉండిద్ది, అంటే 3-వే హ్యాండ్షేక్ ప్రతిసారి అవుతూ ఉండిద్ది. అందుకోసం ఇది పెర్ఫార్మెన్స్ లో టీసీపీ వల్ల. నెక్స్ట్ హెచ్టిటిపి 1.1 ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నారు. హెచ్టిటిపి 1.1 అది చూపిస్తా ఎగ్జాంపుల్. హెచ్టిటిపి 1.1లో కీప్ అలైవ్ అనే ఆప్షన్ ఒకటి ఉండిద్ది. ఇదేమైతుంది అంటే ఒకే టీసీపీ కనెక్షన్లో మల్టిపుల్ డేటాని ఒకే టీసీపీ కనెక్షన్ ద్వారా పంపించేసుకోవచ్చు. అందుకోసం ఈ కీప్ అలైవ్ అనేది వాడతారు. హెచ్టిటిపి 1.1 అనేది పర్సిస్టెన్స్ కనెక్షన్ కింద చేసుకోవచ్చు. ఈ కీప్ అలైవ్ అనేది ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను. ఇక్కడ పేస్ట్ చేసేయాలి ఇమేజ్.
కెన్ హ్యాండిల్ మల్టిపుల్ రిక్వెస్ట్ ఇన్ సింగిల్ హెచ్టిటిపి రిక్వెస్ట్. మీన్స్ సింగిల్ టీసీపీ కనెక్షన్ సెండింగ్ డేటా ఇన్ దట్ సింగిల్ టీసీపీ కనెక్షన్. ఒకే ఒక్క టీసీపీ కనెక్షన్ అనేది 3-వే హ్యాండ్షేక్ జరిగిద్ది. నెక్స్ట్ ఇది డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చేసేసుకుండిద్ది ఇంకా ఒక్క టీసీపీ కనెక్షన్లోనే. అర్థమవుతుందా? నెక్స్ట్ కీప్ అలైవ్ హ్యాస్ టైమ్ లిమిట్స్ ఆల్సో. అంటే ఆ కీప్ అలైవ్ అనేది ఎంత టైం వరకు అని కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది ఏ టైంలో ఉపయోగపడిద్దో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే వెబ్ సాకెట్స్, ఈ లాంగ్ పోలింగ్, ఈ షార్ట్ పోలింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి నెక్స్ట్ ఫ్యూచర్లో, అలాంటప్పుడు నేను ఇది చూపిస్తాను లైవ్గా. ప్రస్తుతానికి ఈ ఇమేజ్ చూడండి. ఇది google.com హెడర్స్ అంటే మీకు చూపిస్తున్నా. ఈ google.com అనేది HTTP 1.1 అనేది వాడుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ వెబ్సైట్స్ అన్నీ ఇవే వాడుతున్నాయి అంట. అవి మీకు చూపిస్తున్నాను. సో ఆ కీప్ అలైవ్ అనేది HTTP హెడర్లో ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదిగో ఈ కీప్ అలైవ్ అనేది HTTPలో కనెక్షన్ కీప్ అలైవ్ అని ఉండిద్ది. ఇదిగో కీప్ అలైవ్ టైమ్ అవుట్ కూడా ఉండిద్ది. టైమ్ అవుట్ 5 మ్యాక్స్ 200 టైమ్ అవుట్ కూడా ఉంటుంది. ఈ టైమ్ అవుట్ బట్టి ఈ కనెక్షన్ ఒకే ఒక్క కనెక్షన్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ టైమ్ అవుట్ అయిపోయిన తర్వాత కనెక్షన్ క్లోజ్ చేసేసుకుంటాయి. అదే ఫిన్ అక్నాలెడ్జ్ ఫిన్ అలా పంపించుకుంటూ ఉంటాయి. ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా అట్లా. నెక్స్ట్ HTTP2 ఇది వచ్చేసి మల్టీప్లెక్సింగ్ అలౌస్ యువర్ బ్రౌజర్ టు ఫైర్ ఆఫ్ మల్టిపుల్ రిక్వెస్ట్ అట్ వన్స్ ఆన్ ద సేమ్ కనెక్షన్ అండ్ రిసీవ్ ద రిక్వెస్ట్ ప్యాకెట్స్ ఇన్ ఎనీ ఆర్డర్. మల్టిపుల్ రిక్వెస్ట్ అట్ వన్స్ ఆన్ ద సేమ్ కనెక్షన్. మల్టిపుల్ రిక్వెస్ట్ పంపించుకోవచ్చు సేమ్ ఒకే ఒక్క కనెక్షన్లో. అండ్ రిసీవ్ ద ప్యాకెట్స్ ఇన్ ఎనీ ఆర్డర్. అదే ఇక్కడ చూసినట్టయితే HTTP 1.1లో మీకు ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. అదే ఇందులో అయితే HTTP2లో ఆర్డర్ ఏమి ఉండదు, అవసరం లేదు, ఎలాగైనా రావచ్చు. మల్టిపుల్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ అండ్ మల్టీప్లెక్సింగ్ ఇన్ HTTP2 allows multiple requests and responses to be sent at the same time over single TCP connection. అంటే ఒకే ఒక సింగిల్ TCP కనెక్షన్లో మల్టిపుల్ రిక్వెస్ట్ రెస్పాన్సెస్ అయిపోతూ ఉంటుంది. ఫాస్టర్ దాన్ HTTP 1.1. అంటే HTTP 1.1 కన్నా ఫాస్ట్ అయిపోతుంది మనకి కమ్యూనికేషన్. వై ఈజ్ ఇట్ బెటర్ దాన్ HTTP 1.1 అది కూడా తెలుసుకుందాం. HTTP 1.1 అనేది 1 at a time ఆర్ పైప్ లైన్ బట్ రిక్వెస్ట్ పర్ కనెక్షన్ 1 at a time ఒకే ఒక్క రిక్వెస్ట్ పంపించవచ్చు. అంటే HTTP 1.1లో ఒకే TCP కనెక్షన్ అయినా ఉన్నా కానీ ఒక రిక్వెస్టే పంపించగలవు, ఒక రెస్పాన్సే వస్తుంది. అట్లా ఒక రిక్వెస్ట్ ఒక రెస్పాన్స్, ఒక రిక్వెస్ట్ ఒక రెస్పాన్స్ ఇలా పంపించుకుంటూ ఉంటాయి. అదే ఇందులో మల్టిపుల్ రిక్వెస్ట్ ఒకేసారి పంపించవచ్చు ఇండిపెండెంట్లీ, ఒకరి దాంతో ఒకరికి సంబంధం లేదు. నెక్స్ట్ రెస్పాన్స్ హెడర్ రెస్పాన్స్ ఆర్డర్ మస్ట్ వెయిట్ ఫర్ ప్రీవియస్ రెస్పాన్సెస్. అంటే ఒక రెస్పాన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్ పంపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ రెస్పాన్స్ తీసుకుంటుంది. అదే ఇందులో మల్టిపుల్ రిక్వెస్ట్ పంపిస్తున్నావు, ఎట్లా పడితే అట్లా పంపిస్తున్నావు రిక్వెస్ట్, ఏ ఆర్డర్లో వచ్చినా పర్లేదు. అందుకు ఈ HTTP2 వాడతారు. స్పీడ్ స్లోవర్ డ్యూ టు వెయిటింగ్ లేటెన్సీ. అంటే ఇలా ఒక్కొక్కటి రిక్వెస్ట్ పంపిస్తూ చేస్తున్నావు కాబట్టి స్లోగా ఉంటుంది. అదే ఇందులో సింగిల్ TCP కనెక్షన్లో నువ్వు ఫాస్టర్, నో వెయిట్. అంటే నీకు ఆర్డర్ ఎలా వచ్చినా కానీ మనకి డేటా అనేది పనిచేస్తుందా వస్తుందా, అది మల్టిపుల్ రిక్వెస్ట్ ద్వారా వస్తుంది కాబట్టి అందుకు వాడుతున్నాం ఇది. నెక్స్ట్ కనెక్షన్స్ నీడెడ్. బ్రౌజర్ ఓపెన్స్ మల్టిపుల్ TCS కనెక్షన్స్. బ్రౌజర్ ఓపెన్స్ మల్టిపుల్ TCP కనెక్షన్స్, ఓన్లీ 1 TCP కనెక్షన్. ఈ 1.1లో కీప్ అలైవ్ అని దాంతో ఒక TCP కనెక్షనే చేస్తాం. ఈ HTTP2 అనేది ఓన్లీ 1 TCP కనెక్షన్ ఇది నీడెడ్. అంటే HTTP2లో 1 TCP కనెక్షన్తోనే చేసేస్తాం. ఇందులో కీప్ అలైవ్తో చేసుకోవచ్చు అట్లా, అంతే తేడా.
కానీ కీప్ అలైవ్ లేదనుకో ఇది కూడా మల్టిపుల్ రిక్వెస్ట్ పంపిస్తుంది యాజ్ 1.0, అంటే మల్టిపుల్ టీసీపీ కనెక్షన్స్ చేస్తుంది. హెడ్ ఆఫ్ లైన్ బ్లాకింగ్, ఏ స్లో రెస్పాన్స్ కెన్ బ్లాక్ అదర్స్, నాట్ బ్లాక్డ్ బై స్లో రెస్పాన్సెస్. అంత అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి టిల్ HTTP2 ఇట్ యూజెస్ TCP, అంటే HTTP2 వరకు TCPయే వాడుతుంది HTTP ప్రోటోకాల్. HTTP3 వచ్చేసి ఇది లేటెస్ట్ అంట, ఇట్ యూజెస్ క్విక్ గూగుల్ ప్రోటోకాల్ UDP అనేది వాడుతుంది. అంటే ఇది ఒక కొత్త ప్రోటోకాల్, దీని గురించి నాకు అంతగా తెలియదు, తెలుసుకుంటే చెప్తాను ఏదైనా వీడియోలో. నెక్స్ట్ రెడ్యూస్డ్ లేటెన్సీ, ఇది అనేది లేటెన్సీ అనేది రెడ్యూస్ చేస్తుంది. లేటెన్సీ అంటే ఏంటి, నీకు నాకు కమ్యూనికేషన్ అంటే క్లయింట్కి సర్వర్కి ఉన్న కమ్యూనికేషన్ ఎంత స్పీడ్లో అవుతుంది, అది ఆ స్పీడ్ అనేది అదే కమ్యూనికేషన్ అనేది స్పీడ్ చేయడం అంతే ఈ రెడ్యూస్ లేటెన్సీ అంటే, ఇంప్రూవ్డ్. నెక్స్ట్ HTTP మెథడ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. HTTP మెథడ్స్ ఇవి APIలో ప్రతి చోట మనకి కనిపిస్తూ ఉంటాయి. గెట్, రిక్వెస్ట్, పుట్, పోస్ట్, డిలీట్, ప్యాచ్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, ప్రస్తుతానికి రాయలేదు. గెట్, పుట్, పోస్ట్, డిలీట్ ఇవి చాలా ఇంపార్టెంట్, ప్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ గెట్ అనేది మనకి ఎలా చెప్పాలి, నీకు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు గూగుల్ ఉంది, ఇక్కడ ఆగు మీకు ఇది ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టారంటే, ఇన్స్పెక్ట్ కొట్టిన తర్వాత నెట్వర్క్ ట్యాబ్లో వెళ్ళారంటే ఇక్కడ మీకు ఇలా సమ్ సెట్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఫెచ్ XSR అని ఇక్కడ నొక్కండి. ఇక్కడ నొక్కిన తర్వాత మీకు చాలా నెట్వర్కింగ్ కాల్స్ చూపిస్తూ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కనుక చూసారంటే ఇక్కడ మీకు సమ్ సార్ట్ ఆఫ్ నెట్వర్క్ కాల్స్ జరిగినాయి, ఇవి స్టేటస్ 200 వదిలినాయి చూసారా. సో మీరు దీన్ని నొక్కారంటే ఇక్కడ మీకు రిక్వెస్ట్ URL ఉంటుంది, గూగుల్ సెర్చ్ చేసుకుంటుంది, అది గెట్ రిక్వెస్ట్ చూసారా, HTTP హెడర్. సో అది రెస్పాన్స్ 200 ఇస్తుంది. మళ్ళీ రెస్పాన్స్ హెడర్స్ అని ఉంటాయి, ఇలా రిక్వెస్ట్ హెడర్స్ అని ఉంటాయి. ఇవి అప్కమింగ్ చాప్టర్స్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి రిక్వెస్ట్ మెథడ్ వచ్చేసి గెట్ అని ఉంది, కొన్ని పోస్ట్ అని ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూసారంటే ఇక్కడ పోస్ట్ అని ఉంది చూసారు. ఇలా డిలీట్, అప్డేట్, డిలీట్, పుట్ ఇలా ఉంటాయి మెథడ్స్, మనకి నెట్వర్క్ కాల్స్లోనే తెలుస్తాయి. ఇక్కడ ఫెచ్ XSR అని కొట్టారంటే ఇక్కడ నెట్వర్క్ కాల్స్ జరుగుతాయి, పుట్, పోస్ట్, డిలీట్, గెట్. సో ఓకే. నెక్స్ట్ గెట్ అనేది రిట్రీవ్ డేటా ఫ్రమ్ సర్వర్, అంటే గెట్ అనేది ఒక డేటాని తెచ్చుకోవడానికి వాడతాం ఫ్రమ్ సర్వర్. ఇక్కడ చూసారంటే ఇది వచ్చేసి గెట్ రిక్వెస్ట్, ఇక్కడ చూస్తారు కదా గెట్ అని ఉంది. ఇది ఈ URL టైప్ చేయగానే మనకు ఒక రెస్పాన్స్ అనేది ఇలా వస్తుంది త్రూ సర్వర్. అంటే గెట్ రిక్వెస్ట్ జస్ట్ డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మాత్రమే వాడతాం, అది సర్వర్ పైన ఏం ఎఫెక్ట్ ఉండదు, అంటే సర్వర్లో ఏం డేటా చేంజ్ చేయవు, జస్ట్ అదొక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. నెక్స్ట్ పుట్ అనేది అప్డేట్ చేస్తుంది డేటాని, అంటే ఇప్పుడు సపోజ్ నీ నేమ్ అప్డేట్ చేయాలి సర్వర్లో, నేను ప్రొఫైల్లో అప్డేట్ అని నొక్కా. సపోజ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది కదా, అది అప్డేట్ కొట్టావు. అప్డేట్ కొట్టంగానే సర్వర్కి వెళ్తుంది, సర్వర్కి వెళ్ళి సర్వర్ ఏం యాక్సెప్ట్ చేసిద్ది, పుట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిద్ది. ఎందుకు యాక్సెప్ట్ చేసిద్ది, అది ఎన్నిసార్లు నువ్వు అప్డేట్ చేసినా కానీ అది సేమ్గా డేటా వస్తుంది, అందుకు ఇది ఐడంపొడెంట్. ఐడంపొడెంట్ అంటే
ఈవెన్ దో ఐ అప్డేటెడ్ 100 times ద సేమ్ డేటా షుడ్ ఎఫెక్ట్ ఆన్ సర్వర్. అది మ్యాటర్. అంటే నీ నేమ్ 100 సార్లు అప్డేట్ చేసినా కానీ అది సేమ్ డేటానే అప్డేట్ అయి ఉంటుంది, డిఫరెంట్ డేటా క్రియేట్ చేయదు, డిఫరెంట్ డేటాని అప్డేట్ చేయదు, నీ డేటానే అప్డేట్ చేసిద్ది. అందుకు ఇది ఐడెంపోర్టెంట్, ఓన్లీ అప్డేషన్ కోసం పుట్టు వాడతాం. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి వెన్ యూ వాంట్ టు సబ్మిట్ డేటా, వెన్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ రిసోర్స్, అండ్ పోస్ట్ ఈజ్ నాట్ ఐడెంపోర్టెంట్. అంటే పోస్ట్ సబ్మిట్ చేయడానికి వాడతాం. ఏం సబ్మిట్ చేయడానికి? ఒక కొత్త డేటా సబ్మిట్ చేయడానికి. సపోజ్ నువ్వు ఒక రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళావు, రిజిస్ట్రేషన్ పేజ్లో ఈమెయిల్, పాస్వర్డ్, నీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఇవన్నీ ఎంటర్ చేసావు. ఎంటర్ చేసి రిజిస్టర్ కొట్టావు. రిజిస్టర్ కొట్టంగానే ఆ రిజిస్టర్ నొక్కంగానే నెట్వర్క్ ట్యాబ్లో రిజిస్టర్ రిక్వెస్ట్ వెళ్ళిద్ది ఒక సర్వర్కి. ఆ సర్వర్ ఏం చేసిద్ది? ఈ మెథడ్ యాక్సెప్ట్ చేసిద్ది. నాకు పోస్ట్ అయితేనే తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకోను. సపోజ్ ఇప్పుడు గెట్ ఎసింగ్ డేటా అని ఉంది, ఇది చూసారంటే ఇక్కడ పోస్ట్ అని ఉంది. ఇది పోస్ట్ పుట్ అని పంపించాను అనుకో, సర్వర్ రిజెక్ట్ చేసేసిద్ది, మెథడ్ నాట్ అలౌడ్ అని. అట్లా. సో పోస్ట్ అనేది ఎప్పుడు వాడతారు? కొత్త డేటా క్రియేట్ చేయాలి, నేను కొత్త డేటానే క్రియేట్ చేయాలి, అప్డేట్ చేయకూడదు, అలాంటప్పుడు పోస్ట్ వాడతాం. అదే అప్డేట్ చేయాలి, నేను కొత్త డేటా క్రియేట్ చేయకూడదు, ఓన్లీ ఉన్న డేటానే అప్డేట్ చేయాలి అన్నప్పుడు పుట్టు వాడతాం. అది మ్యాటర్. ఇప్పుడు పోస్ట్ ఈజ్ నాట్ ఐడెంపోర్టెంట్ అంటే ఏంటి? నువ్వు ఒకవేళ 100 సార్లు రిజిస్టర్ బటన్ చేసావు అనుకో, రిజిస్టర్ పోస్ట్ చేస్తా ఉన్నావు అనుకో, నీ డీటెయిల్స్ 100 సార్లు క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి? కొత్త డేటా క్రియేట్ అవుతూనే ఉంది, ఉన్న డేటాని అప్డేట్ చేయట్లా. అంటే ఒక డేటానే క్రియేట్ అవ్వట్లా, చాలా డేటా క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు అది నాట్ ఐడెంపోర్టెంట్. సపోజ్ ఇప్పుడు నువ్వు 100 సార్లు అప్లోడ్ ఇమేజ్ చేసావు, కొత్త ఇమేజెస్ క్రియేట్ అవుతా ఉన్నాయి. అదే పుట్లో ఏమవుతుంది? ఒకవేళ నువ్వు అప్లోడ్ చేసావు అనుకో పుట్లో, అంటే అప్డేట్ చేస్తున్నావు అనుకో ఇమేజ్, ఒక్క ఇమేజే అప్డేట్ అవుతుంది. అంటే నీ ఇమేజే అప్డేట్ అవుతుంది, నీ ప్రొఫైల్లో ఉన్న ఇమేజే అప్డేట్ అవుతుంది. అది ఇక్కడ అనుకో చాలా ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. అంటే నీ ప్రొఫైల్లో, అంటే ఇది నేను అంటుంది రిజిస్ట్రేషన్ పేజ్లో పోస్ట్కి. అది డిలీట్ అంటే ఏముండదు, నీ ఒక రిసోర్స్ని డిలీట్ చేయడం. ఇది 100 సార్లు డిలీట్ చేసినా ఏముండదు, అంతేముండదు. ప్యాచ్ అనేది జస్ట్ ఇది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కవర్ చేస్తాను. ప్యాచ్ అనేది ఇది ఏంటంటే పుట్టులో సమ్ డేటా ఉంటుంది. ఇది నీకు ఎలా చూపిస్తా అంటే పోస్ట్ మ్యాన్లో చూపిస్తానులే, ఇది అప్కమింగ్ వీడియోస్లో. ఇప్పుడు మీకు పోస్ట్కి పుట్టుకి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఈ ప్యాచ్ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. పుట్టుకి పోస్ట్కి డిఫరెన్స్ ఏంది? పుట్ అనేది అప్డేట్ కోసం వాడతారు, పోస్ట్ అనేది న్యూ డేటా క్రియేట్ చేయడం కోసం వాడతారు. అది పుట్ అనేది ఉన్న డేటాని అప్డేట్ చేయడం కోసం వాడతారు. నెక్స్ట్ హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపిఎస్కి డిఫరెన్స్ ఏంది? జస్ట్ ఎస్ తీసేస్తే సరిపోద్ది అంటారా? కాదు, చూద్దాం. హెచ్టిటిపిఎస్ అనేది సెక్యూర్ వర్షన్ ఆఫ్ హెచ్టిటిపి. అంటే ఇది కూడా ఒక అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. సెక్యూర్ వర్షన్ ఆఫ్ హెచ్టిటిపి అంటే ఏంటి? ఎన్క్రిప్షన్ డేటాని ఎన్క్రిప్టెడ్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇది వాడతారు. ఎన్ష్యూర్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అంటే డేటాని చాలా జాగ్రత్తగా, ఇంటిగ్రిటీ అంటే గ్యారంటీగా పంపించడం, సెక్యూర్గా పంపించడం. అలాంటప్పుడు హెచ్టిటిపిఎస్ వాడతారు. ఇప్పుడు మీరు మేజర్ వెబ్సైట్ చూసుకుంటే హెచ్టిటిపిఎస్ఏ వాడతాయి. ఇక్కడ మీరు google.com అని ఓపెన్ చేశారు కదా, ఇదిగో ఇక్కడ చూసారనుకో రిక్వెస్ట్ యూఆర్ఎల్లో ఏముంది? హెచ్టిటిపిఎస్. నెక్స్ట్ ఇక్కడ google.com అని ఉంది కదా, ఇక్కడ google.comలో ఇక్కడ యూఆర్ఎల్లో చూసారంటే హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. ఇది ఇక్కడ చూసారంటే అది మ్యాటర్. నెక్స్ట్ హెచ్టిటిపిఎస్లో ఏం ఎన్క్రిప్షన్స్ ఉంటాయి అది కూడా చూద్దాం. సిమెట్రిక్, ఎసిమెట్రిక్ అని ఉంటాయి ఎన్క్రిప్షన్స్లో. సిమెట్రిక్ అంటే ఏంటి? ఎన్క్రిప్ట్ డేటా అండ్ డీక్రిప్ట్ విత్ సేమ్ కీ. అంటే ఏంటి? సేమ్ కీ యూజ్ చేసి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ జరిగిద్ది. సేమ్ కీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సేమ్ కీ కంప్యూటేషనల్
మోర్ ఎఫిషియంట్ ఫర్ లార్జ్ డేటా. ఇది సిమెట్రిక్ ఎప్పుడు వాడతారు? ఎప్పుడైతే మీరు లార్జ్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు, అంటే పంపించుకోవాలి క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి, ఇలా కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు లార్జ్ డేటాని కమ్యూనికేట్ చేస్తున్నారు. అప్పుడు ఈ సిమెట్రిక్ కీ అనేది వాడతారు ఎన్క్రిప్షన్కి, డిక్రిప్షన్కి. వీ నీడ్ టు మేక్ షూర్ కీ ఈజ్ సెక్యూర్ వైల్ సెండింగ్ డేటా. ఇఫ్ కీ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఇప్పుడు కీ ఒకవేళ పోయిందనుకో, ఎవరికైనా హ్యాకర్కి దొరికిందనుకో, అంతా పోయినట్టే, అస్సామే. అది మ్యాటర్. సో అప్పుడు మనం సెక్యూర్గా ఉంచాలి. ఈ ఎన్క్రిప్షన్ ఇవంతా అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోండి. హై లెవెల్ డిజైన్కి మనకి ఎలా అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో తెలుసుకోవాలి కదా, అందుకు చెప్తున్నాను. ఎసిమెట్రిక్ ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ విత్ డిఫరెంట్ కీస్. అంటే డిఫరెంట్ కీస్ అంటే ఒక పబ్లిక్ కీ అనేది ఉండిద్ది ఫర్ ఎన్క్రిప్షన్, ప్రైవేట్ కీ అని ఉండేది ఫర్ డీక్రిప్షన్. కంప్యూటేషన్ ఎక్స్పెన్సివ్. దిస్ ఈజ్ ఎసిమెట్రిక్ అనేది కంప్యూటేషన్ ఎక్స్పెన్సివ్. అంటే ఇప్పుడు నీకు ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ కీ జనరేట్ చేయాలి, ప్రైవేట్ కీ జనరేట్ చేయాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా చేయాలి. మళ్ళీ కంప్యూటేషన్, నువ్వు లార్జ్ డేటా పంపించావు అనుకో, అప్పుడు ఇది కొంచెం స్లో అవుతా ఉండిద్ది. అంటే మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి కదా పబ్లిక్ కీని, ప్రైవేట్ కీని. అదే సేమ్ కీ ఉందనుకో, బాబాయ్ నువ్వు నేను ఒకటే సేమ్, అలా అలా చూసుకుంటే ఇవి. ఇప్పుడు మీకు గనక వెబ్సైట్స్లోకి వెళ్ళి google.com అని ఉంది కదా, ఇక్కడ యూఆర్ఎల్ పక్కన ఈ బటన్ ఉంది కదా, ఇది నొక్కాను అనుకో, ఇది నొక్కి నాకు చూపిస్తాను. ఏంటిది, ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఇక్కడ కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారంటే ఇక్కడ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ అని ఉండిద్ది. అదే ఇది ఓపెన్ చేశారంటే నెక్స్ట్ ఇక్కడ మీకు ఇదిగో ఇక్కడ పబ్లిక్ కీ అని ఉంది చూసారు, ఈ పబ్లిక్ కీ ద్వారా ఇది కమ్యూనికేట్ చేసుకుండిద్ది. ఈ ప్రాసెస్ అసలు ఇదంతా ఎలా స్టోర్ చేసుకుంటాయో చెప్తాను, అది నెక్స్ట్ స్లైడ్లో ఉంది. HTTPS. ఈ HTTPS అనేది స్మార్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎసిమెట్రిక్ అనేది చాలా స్లో ఉంటుంది, సిమెట్రిక్ అనేది స్పీడ్ ఉంటుంది అని. అంటే లార్జ్ డేటాని పంపించుకునేటప్పుడు సిమెట్రిక్ వాడాలి, ఎసిమెట్రిక్ వచ్చేసి కంప్యూటేషన్ ఎక్స్పెన్సివ్ అన్నావు కదా. ఇదేం చేసిద్ది మనకి, HTTPS యూజెస్ ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టు సెండ్ కీ ఆఫ్ సిమెట్రిక్ కీ. అంటే ఇప్పుడు సిమెట్రిక్ కీ అనేది పంపించుకోవాలంటే సెక్యూర్గా ఉండాలని చెప్పాను. అంటే ఇప్పుడు వీ నీడ్ టు మేక్ షూర్ కీ ఈజ్ సెక్యూర్ వైల్ సెండింగ్ డేటా. ఇఫ్ కీ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. కీ పోతే మొత్తం పోయినట్టే అని చెప్పా కదా, అదే ఆ కీని ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ద్వారా నేను పంపిస్తే చాలా సెక్యూర్గా ఉంటుంది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. కీ ఒక్క వరకే నేను పబ్లిక్ ప్రైవేట్ చేసుకొని, కీ స్మాల్ డేటా, కీ అనే స్మాల్ డేటా కదా, దాని ఒక్కదాన్నే నేను ఫస్ట్ ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ద్వారా పంపిస్తాను ఆ సర్వర్కి. ఈడు క్లయింట్ గార్డ్ ఏంది, ఇది చూపిస్తాను డయాగ్రామ్లో. హాయ్ సర్వర్ అన్నాడు కదా, హాయ్ క్లయింట్ విత్ డిజిటల్ సర్టిఫికేట్ అని వీడు డిజిటల్ సర్టిఫికేట్ పంపిస్తాడు. ఇక్కడ సర్టిఫికేట్ అని ఉంటుంది, ఇదంతా సర్టిఫికేటే. ఇదిగో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగో సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇది అంత అవసరం లేదు, నేను మామూలు చెప్తున్నాను. ఇక్కడ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఈ డిజిటల్ సర్టిఫికేట్ పంపించగానే వీడు ఏం చేస్తాడు, బాబాయ్ క్లయింట్ గార్డ్ ఏం చేస్తాడు, బ్రౌజరు, బాబాయ్ నీ సర్టిఫికేట్ వ్యాలిడేషన్ చెక్ చేశాను, కీ ఎక్స్చేంజ్ కీ పంపిస్తున్నాను చూసుకో అని సర్వర్కి పంపిస్తాడు. వీడు ఒక కీ జనరేట్ చేసుకుంటాడు కదా, ఆ కీ పంపిస్తాడు సర్వర్కి. ఎలా పంపిస్తాడు, అది ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ద్వారా పంపిస్తాడు. వీడేం చేస్తాడు, ఓకే ఓకే కీ వచ్చింది అని వీడు అక్నాలెడ్జ్మెంట్ పంపించుకొని ఎన్క్రిప్ట్ డేటా ట్రాన్స్ఫర్ విత్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ చేసుకుంటారు. అర్థమైందా? అంటే వీడికి కీ తెలుసు, వీడికి కీ తెలుసు, సెక్యూర్గా వీడికి కమ్యూనికేట్ అయిపోయింది. ఇంక మధ్యలో ఎవడొచ్చినా ఎవడికి తెలియదు, వీడికి ఎవడికి తెలియదు సిమెట్రిక్కి. సో డేటా అనేది సేఫ్గా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో HTTPS అలా తెలివిగా వాడుకుంటుంది బోత్ ఎన్క్రిప్షన్స్ని. అది
మెజారిటీ ఆఫ్ ద కేసు అంతే కవర్ అయిపోయినట్టుంది. సో ఒకసారి రివిజన్ చేద్దాం. మనం ఏం చూసాం, వాట్ ఈజ్ హెచ్ఎల్డి హై లెవెల్ డిజైన్ అంటే ఎందుకు, అది ఒక బిగ్ పిక్చర్ అంటే మొత్తం ఓవరాల్గా పిక్చర్ని చూపించడానికి హై లెవెల్ డిజైన్ వాడతామని తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఎందుకు తెలుసుకున్నాం, క్లయింట్ అంటే ఎందుకు, సర్వర్ అంటే ఎందుకు, క్లయింట్ సర్వర్ ఎలా మాట్లాడుకుంటాయి. నెక్స్ట్ నెట్వర్కింగ్ గురించి తెలుసుకున్నాం. నెట్వర్కింగ్లో ఓఎస్ఐ లేయర్, టీసీపీ లేయర్స్ అని ఉంటాయి, మోడల్స్ అని ఉంటాయి, టీసీపీ ఓఎస్ఐ మోడల్స్, ఇవి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో డేటా ఎలా డివైడ్ అయిద్ది అని తెలుసుకున్నాం. అప్లికేషన్ లేయర్ ఎక్కడ ఉంటుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ టీసీపీ అను అప్లికేషన్ లేయర్లో సమ్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి అని తెలుసుకున్నాం, రూల్స్. ఆ రూల్స్లో టీసీపీ యూడిపి గురించి తెలుసుకున్నాం. మళ్ళీ హెచ్టిటిపిఎస్ గురించి తెలుసుకున్నాం. డిఎన్ఎస్ గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ హెచ్టిటిపి డిఫరెన్స్ తెలుసుకున్నాం. అంటే డిఫరెన్స్ అంటే ఏం లేదు, ఇది ఎన్క్రిప్టెడ్, ఇది నాట్ ఎన్క్రిప్టెడ్. డిఎన్ఎస్ గురించి తెలుసుకున్నాం, ఇందులో ఎన్క్రిప్షన్స్ ఏముంటాయి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ హెచ్టిటిపిలో వర్షన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఏమేమి వర్షన్స్ ఉంటాయి, 0.9, 1.0, 1.1 ఇట్లా ఉంటాయని తెలుసుకున్నాం. హెచ్టిటిపి 2 ఉండిద్దని తెలుసుకున్నాం. హెచ్టిటిపి 3 లేటెస్ట్ వచ్చిందని తెలుసుకున్నాం. మెథడ్స్ తెలుసుకున్నాం, హెచ్టిటిపి మెథడ్స్ గెట్, పుట్, పోస్ట్ ఉంటాయని తెలుసుకున్నాం. గెట్ ఇంకా ఇట్లా డిఎన్ఎస్ గురించి తెలుసుకున్నాం. డిఎన్ఎస్ కూడా చూపిస్తాను ఒక నిమిషం. డిఎన్ఎస్ ఇట్లా చూడొచ్చు. డిఎన్ఎస్ ఐపీ ఒక సర్వర్ ఐపీ ఇట్లా చూడొచ్చు. ఇలా చూసి ఒకవేళ ఆ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే చెక్ చేయొచ్చు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇలా గూగుల్లోకి వెళ్ళి ఏదైనా మీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసి సరదాగా ఒకసారి ప్రొఫైల్ అప్డేట్ చేయండి. అక్కడ మీకు పుట్ రిక్వెస్ట్లు ఎలా వెళ్తూ ఉంటాయి. అంటే మీరు నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి చూసారంటే ఇవన్నీ చూడొచ్చు. ఒకసారి సరదాగా అలా చూడండి. డిఎన్ఎస్కి కూడా ఒక సర్వర్ ఉంటుంది, 8.8.8.8 అని ఇట్లా ఉంటుంది. గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ అని కూడా కొట్టండి, గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ అని. తర్వాత క్లౌడ్ఫ్లేర్ డిఎన్ఎస్ సర్వర్ అని కూడా ఉంటుంది. అవి అంటే మీరు సరదాగా ఇంకా ఎక్స్ట్రా తెలుసుకోవాలనుకుంటే. సరే, ఉంటాను, బాయ్.